ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పర్యావరణ పరిరక్షణపై ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాలుష్య నివారణే ధ్యేయంగా సమాజంలో పర్యావరణ స్పృహ పెంచేందుకు ఆయన తన నివాసం నుండి కొత్తపాలెంలోని పార్క్ వరకు సైకిల్పై ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 89వ వార్డు కొత్తపాలెం పార్కులో జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ నగరంలో వాహన కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందని, దాన్ని అరికట్టడానికి సైకిల్ తొక్కే అలవాటును ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి కోరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సైక్లింగ్ ద్వారా అటు ఆరోగ్యం, ఇటు పర్యావరణం రెండూ సురక్షితంగా ఉంటాయన్నారు. కూడా ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి. మనం దానివల్ల కూడా ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఒకవైపు పవర్ సెక్టార్లో కూడా సోలార్ని సోలార్ ప్రమోట్ చేయడానికి కారణం కూడా ఈరోజు సోలార్ ఎనర్జీ వల్ల మనకేమీ పొల్యూషన్ ఇష్యూ లేదు. అదే థర్మల్ పవర్ ప్లాంట్స్ పెంచుకుంటూ పోతే మొత్తం ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఓవరాల్గా మనం చేసేటువంటి పనిలో ఈరోజు ఏవైతే మనం ఆధునీకరణలో వచ్చేటువంటి భాగంగా ఉండేటువంటి మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మారుతున్న కొద్దీ కూడా, జీవనశైలి మారుతున్న కొద్దీ, పట్టణీకరణ అవుతున్న కొద్దీ, ఉపాధి పెరిగే కొద్దీ, ఆదాయం పెరిగే కొద్దీ మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.